గారి కుటుంబము, అనసూయ గారి కుటుంబాలను ప్రేరేపించి ఏర్పాటు చేస్తున్న కూడికలో ఆత్మదేవుడిగా మన మధ్యన ఇంతవరకు ఉండి ఆరాధనకు యోగులు స్థుతులకు పాత్రుడు అయిన దేవుడు నడిపించారు. అందుని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఇయ్యబడిన అంశం సార్వభౌముడు అనగా చెప్పాలి. సార్వభౌముడు అంటే సర్వాధికారి, సమస్తానికి అధికారి, సమస్తము చేయగలిగిన వాడు, సమస్తము చేయగలిగిన సమర్థుడు. సార్వభౌములు చాలా మంది ఉండదు. ఒక ఏరియాకి, ఒక గ్రామానికి ప్రెసిడెంట్గా, ఒక మండలానికి జడ్పీటీసీ లేక ఎంపీటీసీ, లేకపోతే ఒక జిల్లాకి, లేదా ఒక రాష్ట్రానికి, లేదా ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్గా, లేకపోతే అగ్రరాజ్యమైన అమెరికాకి అధ్యక్షుడిగా, ఇక విభజన ప్రకారం నాయకత్వము, సార్వభౌమత్వము చూపించగలుగుతారు, అధికారాన్ని చూపిస్తారు. కానీ చదవబడిన లేఖన భాగాలలో మనం ధ్యానిస్తున్న అంశంలో ఉన్న సార్వభౌముడు ఒక జాతికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందిన సార్వభౌముడు. ఈ సార్వభౌమత్వము చదవబడిన లేఖన భాగాల్లో మనము సుస్పష్టంగా